నమస్తే అండి. మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్‌లోకి వెళ్ళకముందు ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇస్తున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్స్ అండి. 167 గజాలు. G+1 హౌస్ అండి. ఇక్కడ ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేసు. ఇటు వచ్చేసి స్టెప్స్ వైపు గేటు దిమ్మెలకు కూడా గ్రానైట్ ఇచ్చారు. వరండాలో కూడా చూడండి మొత్తం కూడా గ్రానైట్ అండి. పార్కింగ్ అంతా ఎలివేషన్లో మాత్రం టైల్స్ ఇచ్చారు. ఇది మెయిన్ డోరు. ఇక్కడ ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేసు. ఆ ఎదురుగా టీవీ షెల్ఫ్ అండి. అందరూ వుడ్ వర్క్ చేసుకుంటారని షెల్ఫ్లు ఇవ్వలేదు. ఇటు వచ్చేసి 2 బెడ్రూమ్స్, ఒకటి కామన్ వాష్రూము. ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా మనకు టైల్సే ఇచ్చారండి. ఇల్లు మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారు. ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా, డైనింగ్ రూమ్ ఇదంతా. ఇల్లు అయితే చాలా బాగుంటుంది. చుట్టూ కూడా ఇండ్ల మధ్యలోనే ఉందండి. ఇంటి ముందు వచ్చేసి 30 ఫీట్ రోడ్డు. ఇక్కడ మున్సిపల్ వాటరు, డ్రైనేజ్ సిస్టమ్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ పూజ కోసం ఇక్కడ కొంచెం స్పేస్ లాగా ఇచ్చారు, షెల్ఫ్ లాగా. ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం పూజ రూమ్ ఉందండి. ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాష్ బేసిన్ ఇస్తారు. ఈ డోర్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ అండి. అక్కడ లాస్ట్కు వాష్ ఏరియా ఉంటుంది. ఇంకా కలర్స్ వేయలేదండి. కలర్స్ కస్టమర్ చాయిస్ కోసం అని ఉంచారు. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారు. యూ షేప్లో ఉంది చూడండి. షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారండి. టైల్స్ కూడా పైదాకా పేస్ట్ చేశారు. ఈ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు 2 బెడ్రూమ్స్ ఉంటాయండి. ఇది మెయిన్ రోడ్డుకు కూడా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ షాప్స్ కానీ స్కూల్స్ అన్నీ ఉంటాయండి. మున్సిపల్ వాటర్ ఉంది, డ్రైనేజ్ ఉందండి. బోరు వాటర్ కూడా సఫిషియెంట్గానే ఉంటున్నాయి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూము. ఈ కామన్ వాష్రూమ్లో మాత్రం బాత్రూంలో ఇండియన్ కమోడ్ ఇచ్చారండి. ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. వెంటిలేషన్కు మాత్రం ఏం ప్రాబ్లం లేదు. అదేవిధంగా యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు. షెల్ఫ్లు కూడా చూడండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకు లో రూఫ్ కూడా ఇచ్చారండి. ఇది 167 స్క్వేర్ యార్డ్స్ అండి. 167 గజాలు. G+1 హౌస్ అండి. ఈ ఎదురుగా వచ్చేసి మనకు షెల్ఫ్లు 2 సైడ్స్ విండోస్ ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. అదేవిధంగా ఇక్కడ ఈ బాత్రూంలో కొంచెం పెయింట్ డబ్బాలు అవన్నీ ఉండటం వల్ల క్లోజ్ చేశారండి. ఇది వచ్చేసి మనకు లివింగ్ రూమ్ ప్లేస్ ఇదంతా కూడా. ఇది మెయిన్ డోర్ అండి. ఇదంతా పార్కింగ్ ప్లేసు. ఎదురుగా కూడా సీసీ రోడ్డే ఉందండి. ఇటు వచ్చేసి మనకు సైడ్కు గల్లీలో కూడా ఫ్లోరింగ్ అంతా చూడండి గ్రానైట్ ఇచ్చారు. ఆ లాస్ట్కు వాష్ ఏరియా ఉంది. ఇది వచ్చేసి బోర్ అండి. ఇది బోరు. అదేవిధంగా ఇది మున్సిపల్ వాటర్ కోసం సంపు. మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా ఇక్కడ స్టెప్స్ కింద కూడా మనకు లాస్ట్కి వాష్ ఏరియా ఇచ్చారు. ఈ స్టెప్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి అండి. స్టెప్స్కి కూడా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు. స్టీల్ రైలింగ్ కూడా ఫిట్ అయిపోయింది ఆల్రెడీ. ఇది ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అండి. ఈ బాల్కనీలో కూడా చూడండి ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు. ఎలివేషన్లో మాత్రం గ్లాస్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది. ఇది ఇక్కడ ఎలివేషన్ చూడండి, టైల్స్ ఇచ్చారు. పక్కనే మెయిన్ డోర్ అండి. ఇది టేక్వుడ్తో చేసిన మెయిన్ డోరు. ఇక్కడ బాల్కనీలో కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారు. యూపీవీసీ ఫాల్ సీలింగ్ ఇది. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు లివింగ్ రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఇదంతా ఫాల్ సీలింగ్ జిప్సంతో చేసింది. ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా టైల్సేనండి. 2 విండోస్ ఇచ్చారు. ఈ ఎదురుగా అది టీవీ షెల్ఫ్ అండి. అక్కడ వుడ్ వర్క్తో చేసుకుంటారని వీళ్ళు షెల్ఫ్లు ఇవ్వలేదు. ఇటు వచ్చేసి 2 బెడ్రూమ్స్, ఒకటి కామన్ వాష్రూము. ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఇది పూజ రూమ్ అండి. పూజ రూమ్ కూడా చూడండి టైల్స్ పైదాకా పేస్ట్ చేశారు. అదేవిధంగా ఇటు వచ్చేసి ఇది డైనింగ్ రూమ్ అండి. ఇది వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదు. 2 సైడ్స్ విండో ఇచ్చారు. ఇది 167 స్క్వేర్ యార్డ్స్ అండి. 167 గజాలు. వెస్ట్ ఫేస్ అండి. ఇది G+1 హౌస్. దీని ప్రైస్ వచ్చేసి 1,35,00,000 చెప్తున్నారు. ఇక్కడ డైనింగ్ ఏరియా నుంచి ఇక్కడ లాస్ట్కి వస్తే ఇక్కడ గల్లీలో మనకు వాష్ ఏరియా ఇచ్చారు. ఇది 1,35,00,000 చెప్తున్నారండి. ఇది ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారు. యూ షేప్లో ఫాల్ సీలింగ్ కూడా చేశారండి. షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఉన్నాయి చూడండి. సబ్జా కూడా ఇచ్చారు. దీని ప్రైస్ వచ్చేసి 1,35,00,000 అండి. 1,35,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. ఇది 167 స్క్వేర్ యార్డ్స్ అండి. 167 గజాలు. G+1 హౌస్ అండి. ప్లాట్ సైజ్ వచ్చేసి రోడ్డు వైపు 30 ఫీట్లు అండి. పొడుగు 50 ఫీట్లు. 30/50 అండి. ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేసు. ఇటు వచ్చేసి ఇది కామన్ వాష్రూమ్ అండి. ఈ కామన్ వాష్రూమ్లో కూడా వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు.
ప్లాట్ సైజు డైమెన్షన్ బాగున్న వాళ్ళు ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు ఈ హౌస్ చూడొచ్చు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా చాలా స్పేషియస్గానే ఉంటుంది. మనకు వెంటిలేషన్కి యూపీవీసీ విండో ఇస్తున్నారు. ఇందులో లో రూఫ్ కూడా ఇచ్చారు. ఒకవేళ మీరు హౌస్ చూడాలి అనుకుంటే 1 డే బిఫోర్ మాకు కాల్ చేయండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8500852277 అండి. ఫోన్ నెంబర్ 8500852277. ఇది మాస్టర్ బెడ్రూమ్. 2 సైడ్స్ విండోస్ ఇచ్చారు. అదేవిధంగా ఇదంతా కూడా మనకు ఫాల్ సీలింగ్ అండి. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో మీకు బాత్రూమ్ చూపించలేదు. ఫస్ట్ ఫ్లోర్లో బాత్రూమ్ చూపిస్తున్నాను. సేమ్ ఇలాగే గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఉంటుందండి. అదేవిధంగా ఇదైతే మొత్తం ఇల్లు అయితే వచ్చేసి 1,35,00,000 చెప్తున్నారు. వెస్ట్ ఫేస్ హౌజు 167 స్క్వేర్ యార్డ్స్ అండి. G+1 హౌస్ అండి. మనకు వెజిటేబుల్ మార్కెట్ కానీ స్కూల్స్ కాలేజెస్ అన్నీ కూడా ఉన్నాయండి. అన్నీ దగ్గరగా ఉంటాయి. మీకు ర్యాపిడో కానీ ఆన్లైన్లో కానీ మీరు ఏది బుక్ చేసుకున్నా హౌస్ వస్తుంది హౌస్ దగ్గరికి. ఇటు వచ్చేసి నార్త్ సైడ్ గల్లీలో ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు చూడండి. అదేవిధంగా లాస్ట్కి వచ్చేసి మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చారు. చుట్టూ కూడా హౌసెస్ ఉన్నాయండి. ఉండొచ్చు, మీకు రెంట్ కూడా వస్తుంది. ఇది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్. ఒకవేళ మీరు లోన్ చేసుకోకపోతే బిల్డర్ లోన్ కూడా చేసిస్తారు. ఈ స్టెప్స్ వచ్చేసి మనకు డాబా మీదకి అండి, టెర్రస్ మీదకి. ఇక్కడ రెయిన్ వాటర్ రాకుండా కూడా మొత్తం క్లోజ్ చేశారండి. మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరండి. ఇక్కడ 1000 లీటర్వి 2 వాటర్ ట్యాంక్స్ ఇస్తారు. చూడండి చుట్టూ కూడా హౌజెసే ఉన్నాయి. ఇళ్ళ మధ్యలో ఉందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.